మే 15th తర్వాతనే ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ నెయ్యి సప్లై చేయడం మొదలుపెట్టింది. మే 15th తర్వాత, మే 15th వాళ్ళకి టెండర్ ఓకే అయింది. ఆ తర్వాత సప్లై చేయడం మొదలుపెట్టింది. సప్లై చేయడం మొదలుపెట్టి జూలై 23కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది 4 ట్యాంకర్స్కి సంబంధించి. ఆ అడల్ట్రేషన్ ఖచ్చితంగా జంతువులకు సంబంధించిన కొవ్వు వాడారు అనే కన్ఫర్మేషన్ కాదు, నెయ్యి కాకుండా ఇంకేదో ఉన్నాయి దీంట్లో అని చెప్పారు. ఈ మాట ఎవరు చెప్పారు? టీటీడీ ఈవో గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. 23 జూలై రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెజిటేబుల్ ఫ్యాట్ ఏదో దాంట్లో కలిసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చింది అని చెప్పారు. జూలై 23 చెప్పారు, ఆగస్టు 23 పోయింది, సెప్టెంబర్ 20 నమ్మను ఇప్పుడు. సో ఇన్ని రోజుల పాటు అది వెజిటేబుల్ ఫ్యాట్ కాదు, యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది అనే విషయాన్ని శ్యామలరావు గారు తెలుసుకోవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీటీడీ అటానమస్ బాడీ, టీటీడీ అనౌన్స్ చేయాల్సిన ఇష్యూని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా బహిరంగ సభల్లో మాట్లాడాల్సిన అవసరం, పార్టీ సమావేశాల్లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవో గారు జూలైలో మాట్లాడింది ఏంటంటే విస్పష్టంగా ఈ వనస్పతి నెయ్యి కలిసి ఉంటుందని మా అనుమానం అని చెప్పారు. అంటే అనుమానం కాదు, అనుమానం వాడకూడని పదార్థాలు వాడినట్టుగా అనుమానిస్తున్నాం. తర్వాత టెస్ట్లో తేలింది ఏంటంటే అది ఏంటంటే వాడకూడని పదార్థాలు ఏమిటంటే అనేవాడి వివరణ ఇచ్చాడు. అది వనస్పతి నెయ్యి కలిసి ఉంటుంది అనేది మా పరీక్షల్లో తేలిందని చెప్పారు. అది దీంట్లో ఉన్నది కూడా అదే. గుజరాత్ ఇచ్చిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు కదా, దీని మినహాయింపులంతా ఏముంటాయి, ఏమై ఉండొచ్చు, ప్రతిదానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి, వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళ రిపోర్ట్ లోనే ఆ మినహాయింపులు కనిపిస్తున్నాయని మీరు చెప్పిన ప్రస్తావనే వారు కూడా చేశారు. ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో అని. ఈవో గారి దృష్టిలో వచ్చిన వెంటనే యాజ్ ఎ సెన్సిటివ్ ప్లేస్ అది. ఒకవేళ అలాంటి స్వభావం కలిగి ఉందన్న వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా చెప్పరు కదా. బేసిక్ గా రిపోర్ట్లు పెట్టుకొని క్రాస్ చెకింగ్ చేసుకుని వారికి ఒక నిర్ధారణకు వచ్చారు కదా ఈవో గారు. ఇప్పటి వరకు వాడిన లడ్డుల్లో ఏమీ అలాంటివి వాడలేదు. ఏదైతే పట్టుకున్నామో దాన్ని రిటర్న్ పంపించేసినాం. అపస్థితి జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ పీరియడ్లో 15-20 సార్లు రిటర్న్ పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు వాళ్ళు 15-20 సార్లు. అంటే మన నామ్స్ కు భిన్నంగా వచ్చిందని రిజెక్ట్స్ పంపడం అనేది వీళ్ళకున్న క్వాలిటీ. అది గొప్పతనం కూడా. ఎప్పటికప్పుడు ఇట్ మీన్స్ టీటీడీ దగ్గర అది క్వాలిటీ లేదు అని చెక్ చేసి ఒక మెకానిజం ఉంది, రైట్? ఖచ్చితంగా మెకానిజం ఆ 4 ట్యాంక్స్ లో క్వాలిటీ లేని ఇదేంటి గీ ఉంది అని వెనక్కి పంపించారు. నిజంగా ఇప్పుడు మనకు తిరుమలలో, తిరుపతిలో ఒక క్వాలిటీ చెకింగ్ ఉంది. 3 దశలు ఉంటాయి. అవును, ఒక దశ కూడా కదా, 3 దశలు దాటిపోయిన తర్వాతనే ఏ విభాగానికి ఎంత కావాలో మళ్ళీ దానికి కమిటీ ఉంటుంది. జేఓ గారి అధ్యక్షతన అన్నదానం సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసరు, పోర్టుకు సంబంధించిన ఆఫీసరు, డిప్టీఓ, హెల్త్ ఆఫీసరు, వీళ్ళందరూ వాళ్ళ మెజర్మెంట్ చెప్తారు. నిత్యాన్నదానానికి కొంత నెయ్యి కావాల్సి వస్తుంది. హైయెస్ట్ అనేది లడ్లు. తర్వాత స్వామివారికి నిత్యం వాడే పదార్థాలు, ఇతర వాటన్నిటికి టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ మెజర్మెంట్స్ అన్ని వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో లోకల్ ఇన్స్టిట్యూట్ కూడా పంపిస్తారు. లోకల్ ఇన్స్టిట్యూట్ పోయి క్రాస్ చెకింగ్ కోసం పంపించే అలవాటు. ఇంకొన్ని సందర్భాల్లో ఏదన్నా తుఫాన్లు లేదా వచ్చి వాళ్ళు పంపించలేకపోయారు అనుకోండి, అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఒక విశేష అధికారాలు ఇచ్చి లోకల్ కొన్ని సమస్యలు ముందే ఐడెంటిఫై చేస్తారు. అక్కడి నుంచి కూడా ఈ ముడి పదార్థాలు తీసుకునే అలవాటు కూడా టీటీడీకి ఉంది. అంటే ఎటువంటి ఎన్ని అవాంతరాలు వచ్చినా సాఫీగా బండి నడవాలని ఇన్ని చెకప్లు టీటీడీలో మంచి వ్యవస్థ. కానీ ఈ రోజు ఈవో గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే టీటీడీ దగ్గర అసలు అటువంటి చెకింగ్ మెకానిజం లేదు అంటున్నారు ఆయన. అంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే 75 లక్షల రూపాయలు విలువ చేసే అడల్ట్రేషన్. అంటే ఇది నెయ్యిలో అడల్ట్రేషన్ అంటే ఏంటి? వాడకూడని పదార్థాలు వాడినట్టు. అది బేసిక్ నిర్ధారణ అంతవరకు టీటీడీలో ఉంది. అడల్ట్రేషన్ ఏంటి అంటే ఉదాహరణకు అనిమల్ ఫ్యాటా, వెజిటబుల్ ఫ్యాటా, ఈ క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ఒక 75 లక్షల రూపాయల మిషనరీ ఒకటి ఏదో ఉంటుందని ఆయన చెప్పినాడు. ఈ రోజు మేము తెచ్చుకుంటున్నాం గుజరాత్ నుంచి, అది ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదో కూడా తెలియదన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. నేను కూడా అబ్జర్వ్ చేసినంత మేరకు. అంటే అడల్ట్రేషన్ అనేది తేల్చేంత వరకు టీటీడీకి ఉంది. అంటే అదే వాడకూడని పదార్థాలు వాడాడని అది తేలిన తర్వాత ఏంటి వాడారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఉన్న సందర్భంలో 14 ట్యాంకర్లని క్వాలిటీ లేవు అని వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 19 నుంచి 24 వరకు 18 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్ లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. అందులో ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినవి 4. సో అంటే ఈ అన్ని సందర్భాలలో పంపించిన ట్యాంకర్స్ అన్నింటినీ కూడా ఎన్డీడీఏలో టెస్ట్ చేయించలా.
ఎస్. చేయించుంటే ఇంకోటి యా నాకు ఇక్కడ వైఎన్ఆర్ గారు మనం వాడకూడని పదార్థాలు వాడినారు అని మీకు నిర్ధారించుకునే వ్యవస్థ మెకానిజం టీటీడీకి ఉంది. ఇంక ఎనఫ్ కదా, పంపించేస్తే పోతుంది కదా, దాంట్లో ఏమో అన్నారు, మనకి ఎందుకు ఆ పరిశోధనలు? అదే మళ్ళీ ఇంకో ఫర్దర్ గా ఎందుకు పోయే వాళ్ళ రైట్ నేను కాదను. ఒకవేళ ఇక్కడ మనకు కొన్ని టెస్ట్లు మనం ఎప్పుడు చేస్తాం, సాధారణ ల్యాబ్ లో టెస్ట్. నేను ఒక సందర్భంలో షుగర్ టెస్ట్ చేసుకున్నాను. షుగర్ టెస్ట్ లో కొంత కొంచెం ఎక్కువ వచ్చింది మోతాదు, దాన్ని బట్టి నిర్ధారణ రాలేము. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక టెస్ట్ చేస్తారు, టెస్ట్, అది 2 రోజులు పడుతుంది. అప్పుడు అయ్యర్కి నాకే జరిగింది. అయ్యర్కి పంపిస్తే ఏమీ లేదని తేలింది. మనకు అనుమానం వచ్చినప్పుడు, అంటే మనకు తేలనప్పుడు మాత్రమే మనం అయ్యర్కి పోతాం. మనకిప్పుడు ఈ వ్యవస్థలో దీంట్లో వాడకూడని పదార్థాలు వాడారు, అది వెజిటబుల్ ఫ్యాటా అనిమల్ ఫ్యాటా అనేది వేరే సంగతి. అనేది మనం నిర్ధారించుకునే కెపాసిటీ టీటీడీకి ఉంది. బేసిక్ నిర్ధారణకు వచ్చినప్పుడు రిటర్న్ పంపించేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఫర్దర్